హాయ్ అండి. 'అక్షయ్ కుమార్' హీరోగా నటించిన 'కేసరి 2' అండి. ఇంతకుముందు 'కేసరి 1' వచ్చింది. అది కూడా చాలా భారీ విజయమే సాధించింది. ఇప్పుడు 'కేసరి 2' కూడా 'జలియన్‌వాలా బాగ్' ఏదైతే అక్కడ ఉదంతం జరిగిందో దాని గురించి అయితే స్టోరీ మొత్తం తిరుగుతూ ఉంటుంది. నేనైతే సినిమా చూడలేదు. ఆహ్, ఖాళీ ఉంటే చూస్తాను ఒకసారి ఎళ్ళైతే. కానీ ప్రస్తుతానికైతే ఆ సినిమా అయితే చాలా భారీ విజయం అయితే సాధించబోతుందని క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే రీసెంట్‌గా 'అక్షయ్ కుమార్' నటించిన చాలా సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయితడం చూడడం చూసాం. దాని ముందు 'పృథ్వీరాజ్ చౌహాన్' ఏదైతే ఆ సినిమా ఉందో ఆ సినిమా ఒక మంచి విజయం సాధించింది. కానీ ఆ తర్వాత అది కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. కానీ మంచి విజయమే సాధించింది యావరేజ్‌గానే. మీరు చూసుకుంటే ఇప్పుడొచ్చిన 'కేసరి 2' అయితే భారీ విజయం దిశగా పోతుంది. ఎందుకంటే దాని బడ్జెట్ చూసుకుంటే మీకు మొత్తం సినిమా అంతా కోర్ట్ సీన్‌లోనే ఎక్కువ నడుస్తా ఉంటుందంట. ఆహ్, మరి ఆ రకంగా చూసుకుంటే సినిమాలో మంచి విజయం అయితే సాధిస్తున్నట్టు. ఎందుకంటే ఎక్కువ 'అక్షయ్ కుమార్' చాలా ఫాస్ట్‌గా సినిమాలు కంప్లీట్ చేస్తూ ఉంటాడు. మరి చూడాలి ప్రస్తుతానికైతే. ఎందుకంటే లాస్ట్ సండే 12,00,00,000 కావచ్చు. నిన్న నిన్న మండే రోజున 5,00,00,000 దాకా నిన్న నెట్ వచ్చిందంటే సినిమా అయితే ఎంత హోల్డ్ అయితే కనబడుతుందో నీకు అర్థం చేసుకోవచ్చు. మీరు అర్థం చేసుకోవచ్చు. మండే రోజు ఏ 1,00,00,000 2,00,00,000 పడిపోయిందంటే అనుకోవచ్చు. కానీ 5,00,00,000 వరకు మీకు నెట్ వసూలు వస్తుందంటే సినిమా మీద చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నారని అర్థమవుతుంది మీరు చూసుకుంటే. కాకపోతే ఇది తెలుగులో రిలీజ్ కాలేదు. ఓన్లీ హిందీలో మాత్రమే రిలీజ్ అయింది ఈ సినిమా అయితే. ఆహ్, సినిమా స్టోరీ వచ్చేసి సింపుల్‌గానే 'జలియన్‌వాలా బాగ్‌లో' సంబంధించి ఎవరైతే చనిపోయారో ఒక శంకర్ నాయర్ అనే ఒక వ్యక్తి, ఇతను కేరళ నుంచి అనుకుంటాను. అతనైతే పోరాడాడు. అది అక్కడ చాలామంది ఎవరైతే బ్రిటిష్ ఉన్నారో తెల్లవాళ్ళు వాళ్ళందరూ వచ్చేసి చాలా దారుణంగా వాళ్ళందరైతే చంపేసి అక్కడైతే పడేయడం చూసాం. వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే 1630 ఎంతో మంది చనిపోయారని చెప్పారంట బ్రిటిషర్స్. కానీ చనిపోయింది కొన్ని వేల మంది అయితే చనిపోయారని అయితే ఆయన కోర్టులో అయితే పోరాటం చూసాం. ఆ పోరాటంలో చాలా ఒడిదుడుకులు అతని మీద నిందలు అన్నీ వచ్చి ఉంటాయంటే సినిమాలో. మరి అదంతా చాలా బాగా చూపించారంటే సినిమాలో అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందంట. చెప్పిన రివ్యూస్ అందరూ కూడా చాలా పాజిటివ్గానే చెప్పారు. ఎక్స్ట్రాడినరీగా ఉందనేది చెప్పుకొచ్చారు. మరి చూద్దాం. మరి ప్రస్తుతానికైతే ఈ సినిమా చాలా భారీ విజయం తీసుకైతే ముందుకు పోతుంది. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన ఆహ్, 'సికిందర్' అట్టర్ ఫ్లాప్ అవ్వడం చూసాం మనమైతే. కానీ 'జాట్' కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. ఇంతకుముందు 'గద్దర్' ఎంత బాగా ఆడిందో అంత స్థాయిలో ఆడలేదు 'జాట్'. మరి ఈ సినిమా అయితే 'కేసరి 2' అయితే ఒక ఊపిరి పోసింది అనుకోవచ్చు బాలీవుడ్‌కి. చూద్దాం మరి 'అక్షయ్ కుమార్' ఎప్పుడు కూడా ఇలాంటివి చేస్తూనే ఉంటాడు. ఇలాంటి టాయిలెట్, ప్యాడ్ మ్యాన్ ఇలాంటి రకరకాలు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. రీసెంట్‌గా ఆహ్, మన 'సేతు' ఉంది కదా, 'రామ్ సేతు' దాని గురించి కూడా ఒక సినిమా చేయడం చూసాం. ఇలా ఆయన చాలా ప్రయోగాలు అయితే చేస్తూ ఉంటారు ఓవరాల్‌గా అయితే. మరి చూద్దాం. చాలా రోజుల తర్వాత ఒక మంచి విజయం అయితే 'అక్షయ్ కుమార్‌కి' వచ్చింది.